క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు, ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కుర్ర డాక్టర్ వచ్చాడు. వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుజామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు. నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర్ర డాక్టరు పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిశాచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి అలా ఉంచండి. ఇప్పుడేమన్నారు? మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? స్కూటర్ మీద వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు. మరి నేను వస్తా. ఏమిటి ఇప్పుడు ఏమంటావు? మరి లేదండి, గతంలో మీకు ఆ డాక్టరమ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలు రైలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతోంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతోందన్న ఏడుపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు. ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టరమ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అనే ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్ని పాడు చేశారు అనుకోండి, తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇక ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న రాజన్న గాడు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి కూడా ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేం పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా, ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా అయ్యా, మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా, తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేమని నేను సెలవిస్తున్నాను. ముందు 500 దగ్గర ఉంచండి. పని పూర్తయ్యాక మరో 1000 రూపాయలు ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్ కోలు సచ్చులో మూట కట్టి బియ్యం మిలిగి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి. ఆ డాక్టర్ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో సెటస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేది సరిపోతుంది. అలాగే బాబు. జాగ్రత్త, ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగే. పాపా, ఊపిరి గట్టిగా పీల్చొద్దు. వెనక్కి తిరుగు. మళ్ళీ గట్టిగా పీల్చొద్దు. డాక్టరమ్మా, చెవిలో పెట్టుకున్న పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెత్కోపా? కాదు, స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు. ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఎట్టాటి మిషన్లు ఉన్నాయి కనుకే ఇంగ్లీష్ లో వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. ఈ చెవిలో పెట్టుకుని ఈ కోట్ వేసుకుంటే అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అచ్చంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు? అదేమిటి రట్టా చూస్తారు? చేతిలో గోన్ సంచేట్రా, మాట్లాడరేట్రా. మొత్తానికి జామ పండును మూట కట్టి తీసుకొచ్చావు అన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూట కట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా, ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక మీరు జామ పండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతో నేను ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకి మతిపోయింది అనిపిస్తుంది నాకు. ఇంతకీ ఎవరికి తెలియకుండా దింపించావా మూటని? అయ్యా, పంపింది పరాయి ఊరు రౌడీల్ని.
మూడో కంటికి తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు. ఇక మా మాధవ్ గాడు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా ఇక మీరు ఈ మూట విప్పించాలి, రాకపోతే చూడండి. మాటలు సాధించి మూట విప్పబోయే ముందు అయ్యా. మేమేమని సెలవు ఇచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా చదివించారు. దుర్గా నువ్వా? అవును నేను. నువ్వు కట్టుకున్న భార్య నన్ను పట్టి తీసుకొచ్చి పరాయి వాడికి అప్పగించాలనుకున్నావు. నువ్వు మొగుడువేనా? అది కాదు దుర్గా, పొరపాట్ల. అన్నం పుణ్యం తెలియని డాక్టరమ్మని ఈ పశువుకిచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పెళ్ళాన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు రా. పాడు చేయమను రా, పాడు చేయమను. లోకంలో ఏ మగాడు ఏ నాడో చేయని విధంగా నీ పెళ్ళాన్ని పాడు చేయమను రా. చూడండి జమీందారు బాబుని, ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపల ఉన్న ఆడదాన్ని భోజనం చేశారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి రండి. అమ్మగారు మిమ్మల్ని మా గురువు గారు. గురువు గారు మరికి ఇంత దారుణాన్ని కొడిగెడతారా? మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఆచారి ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా? కట్టుకున్న పెళ్ళాన్ని వేరే వాడికి అప్పు చెప్తావా దరిద్రుడా? ఆచారి ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకుందామని సేవలు చేశాను. నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది. ఈ విద్యలు నాకొద్దు బాబు. ఎంత పని చేసావు దుర్గా, దుర్గా. నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా? దుర్గా దుర్గా దుర్గా. మంచినీళ్ళు నేను సెలవిచ్చింది వినిపించలేదా? మాట్లాడకుండా అలా రాతి బొమ్మలా కూర్చున్నావేటని మేము అడుగుతున్నాం. బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా బ్రతుకున్నావేమిటి అని అడగండి. ఏమిటి ఏమిటి అనేది? ఏమిటో మీకు తెలీదా? అది ఊరేసుకు చచ్చింది, నాకేం సంబంధం? ఆమె చావలేదండి, మీ వల్ల మీ కారణంగానే చచ్చిపోయింది. లక్ష్మి, అవును మీరే చంపారు. మా ఎదురు నిలబడి మమ్మల్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం నీకు? ఆ రోజు నా బిడ్డను ఒక బికారి కట్టబెట్టి ఘోరమైన నేరం చేశావు. అప్పుడే నేను క్షమించడం మేము చేసిన తప్పు. తప్పు మీది కాదండి, నాది. ఆ రోజు మిమ్మల్ని బ్రతికించుకోవడం కోసం తప్పు నేను చేశాను. ఈ రోజు ఒక ఆడదాన్ని బ్రతుకూల్చుని మిమ్మల్ని ఎందుకు కాపాడానా నేను సిగ్గుపడుతున్నాను. నా మాంగళ్యం పోయినా పర్వాలేదు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు, మానవత్వానికి అర్థం తెలియని ఒక జంతువుతో మాట్లాడుతున్నాను. మీ ముందు నిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. ఛీ! నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేం చెయ్యాలనుకున్న పనికి రావాల్సిన చోటు ఇదే కనుక ఇక్కడికి వచ్చాం. అంటే ఏమిటి నీ ఉద్దేశం? డాక్టర్ అమ్మ, రోగుల్ని బాగు చేయడానికి ఈ ఊరొచ్చావు, కానీ మా పరువు ప్రతిష్టల్ని పాడు చేశావు. నీ కారణంగా ఆ రాజాగాడు కూడా గాలికి తోడైన నిప్పులాగా మండిపడుతున్నాడు. అందువల్ల మాకేం బాధ లేదు. కానీ మా ఒక్కగానొక్క కూతుర్ని బికారికిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ గౌరవం నవ్వులు పాలు చేశాడు. అదే మా బాధ. మేము నడిచి వెళ్లే దారిలో ఎదురు దెబ్బ తగిలిన ఏ రాయినైనా తీసి పారేయడం, ఏ ముళ్ళునైనా నేల రాసి పారేయడం మాకు అలవాటు.
నాన్న చంపిన హంతకుడివి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్ళంటి డాక్టర్ని హత్య చేశావే, ఆ డాక్టర్ గారి కూతుర్ని. నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని, నీ చేత పడకుండా తప్పించుకున్న దాన్ని. మీ నాన్నని చంపడానికి మాకే అవసరం? నీకేమిటా? ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థం అవుతుంది. మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు. నీ శత్రువైన మనిషికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు. డబ్బాస్ చూపించావు, మాటలతో బెదిరించావు. కానీ మా నాన్న నీకు లొంగలేదు. పైగా నీ దుర్మార్గం బయట పెడతానన్నాడు. అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు. మళ్ళీ ఈ ఊరు వచ్చింది ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని. తెలుసుకున్నందుకు చాలా సంతోషం. నీకు నా అభినందన. కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఈ క్షణంలోనే బయటికెళ్ళి నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుండన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికీ తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముగిస్తే రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవడో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా చంపిన హంతకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, ఈ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. వీళ్ళంతా చేయాలి. ఇంతకాలం నీ కోసం ఎదురు చూస్తున్నాను రా. నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికే విముక్తి కలిగిస్తాను. అవును, ఆచార్య జమీందార్. కానీ ఇదివరకు నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు. నేను మారిపోయి మనిషినయ్యాను. కనుకే నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య మర్చిపోయి మాట్లాడుతున్నావా? మేమేం సెలవిస్తున్నావు అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయే జమీందార్. గతంలో రాజన్న నా చేయి కాకుండా నా మెండరకేసుంటే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది ఈ రోజు నిన్ను చంపాలకే. ఆచార్య గారు, ఏమిటి ఘోరం? ఘోరం కాదమ్మా, నేను చేసే తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత బంకలకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. రాజు, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
వద్దు, నన్ను చంపరాదు, వద్దు, నన్ను చంపరాదు, రాదు, 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 రాదు. రాజన్న 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 మా తప్పులు మన్నించి మమ్మల్ని క్షమించు. మా మెడకాయ మీద తలకాయలు నేలరాల్చుద్దు రాజన్న. రాయ్, ఇన్నాళ్ళు మీ అందరి చేత ఆడించింది, మీ చేత పాపాలు చేయించింది, మిమ్మల్ని రాక్షసులుగా మార్చింది ఆ జమీందారు గాడే నాకు తెలుసురా. ఆడికి జరగాల్సిన శాస్త్ర జరిగింది. ఇక నుంచైనా మీరు మంచి వాళ్ళుగా మనుషులుగానైనా బతకడం నేర్చుకోండి, లేదా ఆడికి జరిగిన శాస్త్రే మీకు జరుగుతుంది. రాజన్న చేసిన నేరానికి చట్టం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత రాజన్న జైలు నుంచి విడుదలయ్యాడు.